నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారదాంబ కమ్యూనిస్టు పార్టీలో లేకపోయినా జాతీయంగా, అంతర్జాతీయంగా వారి సిద్ధాంతాలలో, కార్యాచరణలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఉంది. స్టాలిన్ మరణించిన తర్వాత క్రుష్చెవ్ అధికారంలోకి వచ్చి స్టాలిన్పై చేసిన ఆరోపణలు, శాంతియుత పరివర్తన ద్వారా కొన్ని దేశాల్లో సోషలిజం రావచ్చంటూ సోవియట్ పార్టీ చేసిన తీర్మానం అన్నిటినీ శారద ఆసక్తితో గమనిస్తూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవించిన కష్టాలు, నష్టాలు, మొత్తం దేశం తల్లకిందులై మళ్ళీ కుదురుకోవటానికి ప్రజలు చేయవలసిన త్యాగాలు, వీటన్నిటి ప్రభావం కావచ్చు. సోవియట్ యూనియన్ ప్రపంచ శాంతి మీద ప్రధానంగా కేంద్రీకరించి మాట్లాడుతూ, మిలిటరీ పరంగా బలపడుతూ వస్తోంది. చైనా పార్టీ దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. దేశాలకు స్వతంత్రం, జాతులకు విముక్తి కలగకుండా శాంతి ఎలా సాధ్యమని వాదిస్తున్నది. సామ్రాజ్యవాద దేశాలపై యుద్ధం తప్ప సామరస్యం ఎలా కుదురుతుందంటుంది. స్వరాజ్యానికి ఈ రాజకీయాలను వివరించే క్రమంలో శారదకు అసలు సమస్య ఆధిపత్యం అని తోచింది. ఆధిపత్యానికి ఎవరూ, కమ్యూనిస్టులతో సహా ఎవరూ మినహాయింపు కాదని లీలగా అనిపించేసరికి భయమెరుగని శారదకు ఏదో భయం ఆవహించింది. తాత్వికంగా ఈ ఆధిపత్య భావన గురించి భయం కలిగినప్పుడే భౌతిక ప్రపంచంలో శారద ఏ రెండు విషయాల గురించి భయపడుతుందో ఆ రెండూ జరిగిపోయాయి. మే నెలలో నెహ్రూ మరణించాడు. జూలై నెలలో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం ఖాయమైంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అవలీలగా తట్టుకున్న శారద ఈ రెండు పరిణామాలను తట్టుకోలేకపోయింది. ఆమె హృదయం మీద నేరుగా పనిచేశాయి సంఘటనలు. ఆ చీలికంతటితో ఆగవని కూడా ఆమెకు అర్థమవుతోంది. భర్త జైలు పాలవటంతో స్వరాజ్యం పూర్తిగా నిరాశపడుతూ డిప్రెషన్లోకి వెళుతుందేమో అన్న భయంతో అన్నపూర్ణ మనవరాలు అరుణజ్యోతిని తన దగ్గర ఉంచుకుని స్వరాజ్యాన్ని శారద దగ్గరకు పంపింది. శారద ఆమెకు హాస్పిటల్లో చిన్న చిన్న పనులు అప్పగించేది. భర్తలు జైలు పాలై ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కమ్యూనిస్టు కుటుంబాలను ఆదుకోవడానికి తాను ఎవరికీ తెలియకుండా చేసే సహాయాలను ఇప్పుడు స్వరాజ్యం ద్వారా చేయిస్తోంది. ఇద్దరూ కలిసి పుస్తకాలు చదువుకునే సమయం ఎలాగూ ఉంది. ఏం చేసినా స్వరాజ్యం ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు. శారదలో అప్పుడే మొలకెత్తుతున్న ఆధిపత్యం అనే తాత్విక భావనను అందుకోవడం స్వరాజ్యానికి కష్టమే అవుతుంది. నిన్ను నువ్వు ఆధిపత్యాన్ని అమలు చేసే పరికరంగా వాడుకుంటావా? ఆధిపత్యం సృష్టించిన ఒక వ్యక్తిగానో, శక్తిగానో పనిచేస్తావా? లేక దాని నుంచి స్వేచ్ఛ కోసం స్ట్రగుల్ అవుతూ, ఆ స్ట్రగుల్ జీవితమంతా చేస్తూ, నిరంతరం దానికోసమే జీవిస్తూ, ప్రతి క్షణం నిన్ను నువ్వు బతికించుకోవటానికి, వికసింప చేసుకోవటానికి చేసే ఈ పోరాటమే జీవిత గమ్యం అనుకుంటావా? శారద తనను తాను రాపిడి పెట్టుకుంటూ, మెదడుని మండించుకుంటూ మాట్లాడే మాటలు విని, పెద్దమ్మ, నాకేం అర్థం కావటం లేదు. ఆధిపత్య పరికరాన్నా నేను? అదేంటి అని అడిగేది నిస్సహాయంగా. నీకు వివరంగా చెప్పలేకపోతున్నా కానీ మానవులందరిలో ఈ ఆధిపత్యం అనే క్రిమి చేరిపోయిందమ్మా. ఇన్ని వేల సంవత్సరాల మానవ పరిణామంలో, రాజ్య విస్తరణ కాంక్షలలో, వర్ణ వర్గ సంరక్షణ విధానాలలో, స్త్రీల అణిచివేతలో ఈ ఆధిపత్యం కరుడుగట్టి మానవులలో ప్రవేశించిందనిపిస్తోంది. ఇతరుల మీద ఒక ఆధిపత్యం నెరపకపోతే మనుషులు బతకలేరు. ఆధిపత్యం సాగించాలంటే స్వేచ్ఛ కోరే మనుషులుండాలి కదా. స్వేచ్ఛను కోరకుండా బానిసలైన వాళ్ళ మీద అమలు చేసే ఆధిపత్యం మళ్ళీ తృప్తినివ్వదు. స్వేచ్ఛాకాంక్ష రగులుతుంది. ఆ కాంక్ష ఉధృతమై పోరాటాలు, ఆ పోరాటాలలో మళ్ళీ ఆధిపత్య సంస్కృతి, దాని మీద తిరుగుబాటు. బయటి శత్రువు, లోపలి శత్రువు. కానీ బయటి శత్రువుని గుర్తించటం తేలిక.
లోపలి శత్రువుని గుర్తించటం కష్టం. శారద ఆలోచనల ధాటికి ఆమె గుండె తట్టుకోలేకపోతోంది. స్వరాజ్యం తన నిరాశను మర్చిపోయి శారద శరీరంతో మెదడుతో చేస్తున్న కఠోర పరిశ్రమను తగ్గించాలని చూసేది. పెద్దమ్మ, నువ్వు చాలా అశాంతి పడుతున్నావు. అది మంచిది కాదు. నీ ఆరోగ్యానికి నా అశాంతి వేరు. కానీ నీ అశాంతి నిన్ను తినేస్తోంది పెద్దమ్మ. అంత ఆలోచించకు. సినిమాకు వెళ్దామా ఇవాళ? పలాయనం వైపు ప్రయాణం కాదు నాది అంటూనే ఆలోచనల్లో మునిగిపోయేది. ఆమెను ఆ ఆలోచనల నుండి రక్షిస్తున్నది సామాన్య ప్రజలు, తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చే మామూలు స్త్రీలు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, రకరకాల బాధల్లో ఉన్నవారు వారి సమస్యలు ఎలాగైనా పరిష్కరించి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడాలనే కాంక్ష ఆమె జీవన తత్వకాంక్ష. ఆ పనులలో ఈ ఆలోచనలకు కొంత అంతరాయం కలిగేది. రాత్రిళ్ళు మాత్రం పుస్తకాలు, చర్చలు, ఆవేశాలు, అశాంతులు, అలసటలు. సూర్యం కూడా అక్కను చూసి భయపడుతున్నాడు. మా నాన్న కూడా చరిత్రకు సంబంధించిన పరిశోధనలో మునిగి ఆ ఆలోచనల తీవ్రతతోనే అనారోగ్యం పాలయ్యాడు. ఆయన గుండె బలహీనమయ్యింది. మళ్ళీ ఇప్పుడు అక్కను చూస్తుంటే భయంగా ఉంది. స్వరాజ్యం, నువ్వు మీ అమ్మాయిని తీసుకురా. పిల్లలతో ఆటలతో కాలం గడిపితేనన్నా ఇవన్నీ కాస్త వెనుకపడతాయేమో అనటంతో అరుణజ్యోతి భవిష్యత్ దీపంలా ఆ ఇల్లు వెలిగింది. శారద, స్వరాజ్యం మళ్ళీ నవ్వుతున్నారు. సూర్యం శారద ఇంట్లో ఉన్నంతసేపు ఆమె కళ్ళ ముందు పిల్లలుండేలా చేస్తున్నాడు. ఆ రోజు ఎవరో ఇద్దరి విద్యార్థి శారద కోసం వచ్చాడు. శారద ఆ పిల్లవాడు చెప్పేది ఓపికగా విన్నది. కాలేజీ ఫీజు కట్టడానికి ఆ కుర్రాడికి సమయానికి ఫీజు అందలేదు. డబ్బు సమకూర్చుకుని వెళ్ళేసరికి సీటు లేదన్నారు. సంవత్సరం వృధా అవుతుందనే వెదతో ఏడుస్తున్న ఆ కుర్రాడికి ఎవరో డాక్టర్ శారదాంబ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ అబ్బాయిని తీసుకుని ప్రిన్సిపాల్తో మాట్లాడదామని వెళ్ళింది శారద. డబ్బు అందటంలో ఒక్కరోజు ఆలస్యానికి 1 సంవత్సరం వృధా కావటం ఏమిటి? ఈ అబ్బాయిని కాలేజీలో చేర్చుకోండి అని అడిగింది శారద. ప్రిన్సిపాల్ ససేమిరా వీలు కాదన్నాడు. ఆ అనటంలో అతను కనపరిచిన అహంభావం, అధికార దర్పం, అమానుషత్వం శారద హృదయాన్ని కలిచివేశాయి. బాధ, అవమానం, కోపంతో ఆమె బయటికి నడిచింది. మరో కాలేజీలో సీటు దొరకకపోదు, ప్రయత్నిద్దాం, రేపు రా అని తను ఇంటికి వెళ్ళింది. రూల్సు, వాటిని దాటకూడని కంట్రోళ్ళు, వాటి అమలుపై అధికారం, అది ఆధిపత్యంగా మారి మానవత్వాన్ని సంహరించడం. ఒక చిన్న ఘటన ఎంత తాత్విక భావననైనా రగిలించవచ్చు. తప్పులు, నేరాలు, క్రమశిక్షణలు, శిక్షలు, ఆధిపత్యం. ఆ కళాశాల అధికారి మాటల్లో శారదకు విశ్వరూపంలో కనిపించాయి. మనిషిపై మనిషి చేసే, అమలు చేయాలని చూసే ఆధిపత్యం కూడా యుద్ధమే. ఆ యుద్ధానికి ఆయుధాలు, సైన్యాలు, ట్యాంకర్లు, బాంబులు, విమానాలు అక్కర్లేదు. ఇది యుద్ధమని ఎవరికీ తెలియదు. ఎవరూ చర్చించరు. యుద్ధపు తీరుల గురించి, యుద్ధ విన్యాసాల గురించి, యుద్ధ ఫలితాల గురించి. నిశ్శబ్దంగా, రహస్యంగా జరిగే యుద్ధం సమాజం లోపల దాగిన ఈ ఆధిపత్యం. అయితే ఈ నిశ్శబ్దం అప్పుడప్పుడు బద్దలై అనేక చోట్ల సంఘర్షణలు రేపుతుంది. సాంఘిక వ్యవస్థలో, ఆర్థిక అసమానతల్లో, జాతుల్లో, మతాల్లో, రంగుల్లో, రూపుల్లో, భాషల్లో, ప్రాంతాల్లో, మన లోపల లోతుల్లో. ఆ సంఘర్షణ బద్దలై ఆ రహస్య నిశ్శబ్ద యుద్ధం ఒకనాడు బహిరంగమవుతుంది. విస్ఫోటనం, విలయం, మనిషి మరింతగా చచ్చి అమానవులు మరింత బలవంతులై, ఆధిపత్యం మళ్ళీ రహస్యమై. స్వరాజ్యం ఆ రోజు శారదను ఆపలేకపోయింది. ఎంతోసేపు ఆ విషయం మాట్లాడుతూనే ఉంది. శారదాంబ ఆ రోజు భోజనం చేయలేకపోయింది. సూర్యం, నటాషా, స్వరాజ్యంలు బలవంతంగా కూర్చోబెట్టారు. పద్మ పక్కనే కూర్చుని తినిపించింది. కాసేపు అవి ఇవి మాట్లాడుకుని అందరూ తమ గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు. స్వరాజ్యం శారద దగ్గరకు వచ్చింది. పెద్దమ్మ, నువ్వు ఇవాళ చాలా అన్రెస్ట్గా ఉన్నావు అంది పక్కన కూర్చుంటూ. నవ్వింది శారద. ఊ, నిజమే. ఆ ప్రిన్సిపల్ వ్యవహారం ఎన్నో ఆలోచనలు రేపింది. ఆధిపత్యం గురించేనా? అవును, నా ఆధిపత్యం గురించి కూడా చాలా ఆలోచించాను. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది స్వరాజ్యం. ఈ మధ్యకాలంలో ఎన్నో సందేహాలు
గురించి, మార్పు గురించి, మన జీవిత ప్రయాణాల గురించి ఇప్పుడు నాకంతా స్పష్టంగా ఉంది. ఆధిపత్యాన్ని గుర్తించి పోరాడే ప్రతి క్షణము సజీవంగా మనతోనే ఉంటుంది. మనం పోరాడుతామా, బానిసత్వంలోకి జారిపోతామా అనేది మనం మనుషులుగా ఉన్నామా లేదా అనే దానికి గుర్తు. స్వరాజ్యం, ఆధిపత్యం ఒక్కచోట ఒక్క రూపంలో లేదమ్మా. అన్నిటినీ గుర్తించాలి మనం, మనతో సహా. వెలుగుతున్న శారదాంబ కళ్ళు చూస్తుంటే స్వరాజ్యానికి ఆ తేజస్సు చూసి భయం వేసింది. పెద్దమ్మ, నువ్వు ఇంకా నిద్రపో, నాకు నిద్రొస్తోంది అంటూ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళింది. సూర్యంతో ఏదో చెప్పాలనిపించింది, కానీ ఎందుకో వద్దనుకుని పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. మర్నాడు ఉదయం నెమ్మదిగా స్నానం ముగించి, నిద్రలేని రాత్రి వల్ల వచ్చిందా ఇంత బలహీనత, ఈ నీరసం అనుకుంటూ 4 అడుగులు వేసిన శారదాంబ కుప్పకూలిపోయింది. సూర్యం, నటాషా పరిగెత్తుకు వచ్చి లేపుతుంటే సూర్యానికి అర్థమైంది అక్క ఇక లేదని. అతనికి స్పృహ తప్పింది. స్వరాజ్యానికి అంతా అయోమయంగా ఉంది. నటాషా, పద్మలకేమీ అర్థం కాలేదు. క్షణాల్లో బెజవాడంతా శారదాంబ ఇంటి ముందు ఉందా అన్నట్లయింది. అందరి కళ్ళు కన్నీళ్లతో మసకబారాయి. ఆధునిక స్త్రీనని గర్వించిన కళ్ళు ఆధునికతలోని ఆధిపత్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో మూతపడిపోయాయి. ఇప్పటి వరకు మనం గమనమే గమ్యం నవలను విన్నాం. రేపు మరొక కొత్త నవలతో కలుసుకుందాం. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.